ఈ వీడియోని మీరు మాత్రమే చూడటం కాదు, రోషం కలిగిన, బాధ్యత కలిగిన, భారం కలిగిన, సత్యాశక్తి కలిగిన, నశించిపోవచ్చున్న ఆత్మల పట్ల చూసి దిగులు కలిగిన భారతీయులుగా, క్రైస్తవులుగా, దైవజనులుగా హైందవ సమాజానికి చేరే విధముగా షేరు చేయగలరని రెండు చేతులు జోడించి మీకు వందనాలు తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను. కరుణాకర్ సుగుణాకి వాట్సాప్కి ఫోన్ చేస్తే అతను ఎలా స్పందించారో మీరు చూడవచ్చు. ఈ వీడియోని చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, కరుణాకర్ సుగుణ తన యొక్క శివశక్తి యూట్యూబ్ ఛానల్లో యేసుప్రభు వారిని, మరియమ్మ గారిని, బైబిల్ని, యెహోవా దేవుణ్ణి, క్రైస్తవులను, పాస్టర్లను అసభ్యకరమైన పదజాలముతో దూషిస్తూ, ద్వేషిస్తూ, మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న కారణముగా నేను ఈ వీడియోని మాట్లాడుతున్నాను. కానీ వేరే ఉద్దేశం, దురుద్దేశం నాకు లేదని నా హైందవ సమాజానికి, భారతదేశ ప్రజలకు తెలియచేస్తున్నాను. చూశారు కదండి, విఘ్నులైన భారతదేశ ప్రజలారా, హైందవ సహోదరి నా సహోదరులారా, శివశక్తి వాట్సాప్ నెంబరును శివశక్తి యూట్యూబ్ ఛానల్లో కరుణాకర్ సుగుణ ఇచ్చాడు. 2 వాట్సాప్ నంబర్లు ఇచ్చి ఫోన్ చేయమని చెప్పారు. అతను యూట్యూబుల్లో బేరాలు, వాట్సాప్లో బేరాలు అన్నట్లు మనకు అర్థమవుతుంది. మరి అతను చెప్పేది సత్యమైతే, అతను నమ్మిన దేవీ దేవతలు మనుషులు రాతల వలన పుట్టిన వాళ్ళు కాకపోతే, అతడు నమ్మే గ్రంథాలు కల్పిత గ్రంథాలు కాకపోతే, మరి ఓపెన్ డిబేట్కు బైబిల్ మీద, హైందవ గ్రంథాల మీద, హైందవ దేవీ దేవతల మీద ప్రేమపూర్వకమైన వాతావరణంలో కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ని మధ్యలో పెట్టుకొని అగ్రిమెంట్ రాసుకొని డిబేట్ చేద్దాము అని ఆహ్వానించడానికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయట్లేదు. ఎందుకంటే మా పేర్లు పడతాయి, మా ఫోటోలు పడతాయి. ఆటోమేటిక్గా నా పేరు, నా ఫోటో పడిందంటే ఈ యూట్యూబ్లో మాట్లాడే ఇలాంటి బెగ్గరగాళ్లకు 1-2 పడిపోయిద్ది, నోరు చచ్చుబడిపోయిద్ది, మైండ్ బ్లాక్ అయిపోయిద్ది, కళ్ళు మసకబారిపోతాయి, హార్ట్ బీటు నిమిషానికి 72 టైమ్స్ కొట్టుకునేది
నాకు తెలిసి 700 టైమ్స్ కొట్టుకుంటుంది. బీపీ షుగర్ లెవెల్స్, ఐబీపీ పెరిగిపోయి షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. టోటల్గా చూస్తే వెంటిలేటర్ మీద పేషెంట్ ఏ స్థితికి వెళ్ళిపోతారో ఆ స్థితికి వెళ్ళిపోతారు. హడావుడిగా అంబులెన్స్ పిలుచుకొని హాస్పిటల్లోకి వెళ్ళి జాయిన్ అవుతారు. ఎందుకంటే నా పేరు పడుతుంది, నా ఫోన్ నెంబర్ పడుతుంది, నా ఫోటో పడుతుంది. అదండి జాషువా డానియల్ చేగూడికి దేవుడిచ్చిన కృప. హైందవ గ్రంథాల మీద, భారతదేశ చరిత్ర మీద, ఆంధ్రప్రదేశ్ చరిత్ర మీద, బైబిల్ మీద, యేసుప్రభు వారి చరిత్ర మీద, హైందవ గ్రంథాలలో ఉన్న 33,33,33,333 మంది దేవీ దేవతల చరిత్రల మీద ఓపెన్ డిబేట్ చేసే దమ్ము, సత్తా, సబ్జెక్టు, కలేజ, గుండె, ధైర్యము ఉన్నది. మరి కరుణాకర్ సుగుణకు కానీ, లలిత్ కుమార్కి కానీ, రాధా మనోహర్ దాస్కి కానీ, చిన్నజీఆర్ గారికి కానీ, పరిపూర్ణానందకు కానీ, యూట్యూబ్లో అసత్య ప్రచారాలు చేసే మతోన్మాదులు వీళ్ళు ఓపెన్ డిబేట్కి వచ్చే సత్తా లేదు. దీన్ని బట్టి నిజమైన హైందవ సమాజం అర్థం చేసుకొని వాస్తవాలు గ్రహించి మీరైనా కనీసం వాళ్ళ యొక్క చొక్కాలు పట్టుకొని, కాలర్లు పట్టుకొని యూట్యూబ్లో ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తారు, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఓపెన్ డిబేట్కి ఆహ్వానిస్తున్నారు కదా, పదండి అని అనండి. నేను మరొక మారు బహిరంగ సవాల్ చేస్తున్నా. భారతదేశంలో భక్తికి మూల గ్రంథాలు అయిన ఆ గ్రంథాలు ప్రకారం, ఖురాను గ్రంథం ప్రకారం, బైబిల్ గ్రంథం ప్రకారం, భారతదేశ చరిత్ర ప్రకారము, సైన్స్ ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారే సర్వ సృష్టికర్త, యేసుక్రీస్తు ప్రభువారే పాప పరిహారకుడు, యేసుక్రీస్తు ప్రభువారే లోక రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువారే స్వర్గానికి తీసుకువెళ్ళే అధిపతి, యేసుక్రీస్తు ప్రభువారే మనుషులను తయారు చేసిన దేవుడు అని నేను నిరూపిస్తా. నేను నిరూపించకపోతే బైబిల్ గ్రంథాన్ని, యేసు ప్రభువారిని వదిలివేసి హైందవం యొక్క క్రమం చొప్పున వాళ్ళ దేవీ దేవతల్ని పూజిస్తా. నేను నిరూపిస్తే వాళ్ళు మాట్లాడినవన్నీ తప్పు అని చెంపలేసుకొని పిలకలు కోసి పక్కన పడవేసి మారు మనసు పొంది నా వద్ద బాప్తిసం పొందటానికి సిద్ధమని చెప్పగలిగే ఒక్క పురుషుడైనా ఉన్నట్లయితే బ్రదర్ జాషువా డానియల్ చేగూడి, సెల్ నెంబర్ 7989344122. ఎప్పటికీ మరెప్పటికైనా ఎదురు చూస్తూనే ఉంటా. ఈ కరుణాకర్ సుగుణగాడు లాంటి ఓర కుక్కలలో ఒక్కడైనా లేచి సింహం అయిన నాతో పోరాడటానికి వస్తారేమో ఎదురు చూస్తా. అర్థమైంది కదా ఎంత పిరిక పందల వీళ్ళు. డిబేట్ అంటేనే తుర్రుమని పారిపోతారు, వారి గ్రంథాల మీద రాలేరు.